ధర్మస్థలలో గెలిచిన ధర్మం, మాట మార్చిన విజిల్ బ్లోయర్, వాంగ్మూలంపై యూటర్న్, మిస్టరీలో కీలక పరిణామం. నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం ఎక్కడ చూసినా ధర్మస్థల వ్యవహారంపైనే చర్చ జరుగుతోంది. యావత్ దేశ వ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్. అక్కడ వందలాది మంది అమ్మాయిలు, మహిళల శవాలను పూడ్చిపెట్టానంటూ ఓ వ్యక్తి స్టేట్మెంట్ ఇవ్వడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. అనుమానిత ప్రాంతాల్లో అధికారులు తవ్వకాలు కూడా మొదలుపెట్టారు. నెల రోజులు కూడా గడిచిపోయింది. కానీ సడన్ గా విజిల్ బ్లోయర్ ప్లేట్ ఫిరాయించారు. తాను ఇచ్చిన స్టేట్మెంట్ పై యూటర్న్ తీసుకున్నాడు. దీంతో ధర్మస్థల కథ మొత్తం మారిపోయింది. ఆ పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ధర్మస్థల వ్యవహారంపై ప్రస్తుతం సిట్ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. విజిల్ బ్లోయర్ చెప్పిన అనుమానిత ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతున్నారు. కానీ ఎక్కడా అతను చెప్పిన అవశేషాలు, అస్థిపంజరాలు లభించలేదు. ముఖ్యంగా మహిళలు, యువతుల అవశేషాలు లభించలేదు. అయితే ఒక పురుషుడితో పాటు తల్లి, కొడుకులకు సంబంధించిన అస్థిపంజరాలు మాత్రం నదీ తీరంలో లభించాయని సమాచారం. అయితే అవి సామూహిక ఖననాలకు సంబంధించినవి కావని తేలింది. ఆ తర్వాత ఎన్ని చోట్ల తవ్వకాలు జరిగినా బయటపడిందేమీ లేదు. దీంతో మాజీ శానిటేషన్ తీరుపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అంతలోనే ఆ మాజీ శానిటేషన్ వర్కర్ మాట మార్చాడు. తాను అసలు గత 10 ఏళ్లుగా కర్ణాటకలోనే లేనని చెప్పారు. ఓ వ్యక్తి తనపై ఒత్తిడి తీసుకొచ్చి అబద్ధాలు చెప్పించాడని పేర్కొన్నాడు. అంతేకాదు, ఆ వ్యక్తే తనకు ఒక అస్థి పంజరం, పుర్రెను ఇచ్చి సిట్ అధికారులకు ఇవ్వమని సూచించారని చెప్పారు. కోర్టులో అర్జీ కూడా వాళ్లే వేయించారని తెలపడం గమనార్హం. దీంతో కేసు మొత్తం తిరగబడింది. బీమా ప్లేట్ ఫిరాయించడంతో సిట్ అతనికి లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ధర్మాసనం అనుమతి తీసుకునింది. అంతేకాదు, బీమాతో అలా చెప్పించిన వాళ్లు ఎవరనే కోణంలో దర్యాప్తు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అప్పుడే ఈ కేసు వెనుకున్న కుట్రలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే మరోవైపు బీమా ఈ విధంగా అసత్యాలు ప్రచారం చేయడంపై పలు విమర్శలు వెలువెత్తుతున్నాయి. తప్పుడు ఫిర్యాదులతో పోలీసులు ప్రభుత్వ సమయాన్ని వృధా చేశాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. కానీ ఇన్నాళ్లు ధర్మస్థల ఆలయ పెద్దలే ఈ పని చేసి ఉంటారనే ఆరోపణలు వినిపించిన నేపథ్యంలో ధర్మస్థల ఆలయ పవిత్రతను కాపాడాలని, ఆలయ పెద్దలపై బురద జల్లేందుకు ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. ధర్మస్థల ఇది కర్ణాటక తిరుమల కొండల్లో వెలిసిన మంజునాథ స్వామి ఆలయం. ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లిన ఈ ప్రాంతం విజిల్ బ్లోయర్ మాటతో ధర్మస్థల ప్రతిష్ట భ్రష్టు పట్టిపోయింది. కానీ ఇప్పుడు బీమా మాట మార్చినంత మాత్రాన ఈ కేసును మర్చిపోవడానికి లేదు. ఎందుకంటే ధర్మస్థల కుట్ర ఎలా మొదలైంది, ఎంతో ప్రఖ్యాతిగాంచిన మంజునాథ స్వామి ఆలయం ఉన్న ధార్మిక స్థలాన్ని టార్గెట్ చేయడం ఎలా ప్రారంభమైందన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ధర్మస్థలలో జరిగిన మరణాలు అబద్ధాలు కావు. ఆ ప్రాంతంలో అనుమానాస్పద మరణాలు చోటు చేసుకోవడం నిజం. ముఖ్యంగా వేదవల్లి, పద్మలత, సౌజన్య వంటి ఎంతో మంది అమ్మాయిలు అత్యాచారానికి గురై ఆ తర్వాత అతి దారుణంగా హత్య చేయబడ్డారు. వాళ్ల కుటుంబ సభ్యులు ఇప్పటికీ న్యాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. సౌజన్య, పద్మలత వంటి అమ్మాయిల మరణాలు కారకులు ఎవరనేది ఇప్పటికీ తెలియలేదు. అలాగే అనన్య భట్ తను అసలు ప్రాణాలతో ఉందో లేదో అన్న విషయం కూడా ఇప్పటికీ ప్రశ్నార్థకమే. కానీ ధర్మస్థలలో వందల సంఖ్యలో శవాలను పూడ్చిపెట్టారన్న ఆరోపణలతో కేసు మొదలైనప్పటికీ రహస్య కుట్రలతో కీలక మలుపు తిరిగింది. తవ్వకాల్లో ఆధారాలు లభించకపోగా మాజీ శానిటేషన్ వర్కర్ యూటర్న్ తీసుకోవడం వంటి అంశాలు కేసుని మరింత జటిలంగా మార్చాయి. ధర్మస్థల ప్రతిష్టను దెబ్బతీయడానికి కొందరు చేసిన కుట్రల్లో భాగమే శానిటేషన్ వర్కర్ మాటలైతే, దీని వెనుక ఉన్న అసలైన వ్యక్తులను పట్టుకొని ప్రజల ముందుకు తీసుకొని రావాల్సి ఉంది. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అలాగే ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మొత్తం ధర్మస్థలలో ధర్మం గెలిచిందనే చెప్పుకోవచ్చు. కొందరు అధర్మస్థలగా మార్చడానికి ప్రయత్నించినప్పటికీ ధర్మస్థలిగానే నిలిచింది.